ఎక్కుకో పట్టుకో దుబ్బు దుబ్బు బ్యాట్లో ఎప్పుడన్నా చేపలు పట్టినవారా మేము ఇట్లా దిగాము తెలుసా ఫస్ట్ ఓరే దారా పట్టరా అవి దాకా వస్తాం ఏ నీళ్ళు దెబ్బరు కలమకంగా తెస్తాం పో అడ బోర్ ఉందిరా పక్కల స్నానం చేయదు పో మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడ వస్తాం అరే తీరా చేయితోనా రే నాటికెళ్ళి కూర్చుకరా పెద్ద ఉడుకోగానే మళ్ళీ ముడే చిన్నగా అవుతుంది గుట్ట పిడిచిగా చేపలు పట్టి పైన అక్కడ బాగా జల్దీ వస్తా ఒక చేపగా పట్టినానుకో నీ చిన్నవి ఊకపోతే నాకు తెలిసి దొరికిరా సిరి పెద్దది పక్కలకి అవుతున్నా సిరి ఇట్లా ఒక్కొక్క మూలకు రారి లేదంటే ఇక్కడ ఈ మూలకు రారి పైన లే ఫస్ట్ ఆ మూల నుంచి ఇట్లా స్ట్రేట్గా అక్కడ నుంచి ఇక్కడ రాలి చేపలు చిన్న ఉన్నాయి పెద్దగా ఉన్నాయి రా లోపల ఉంటాయి బుర్రలకి పోతున్నాయి తెలుసా పారినప్పుడు లేపరు ఇట్లా పెద్ద చేప పడితే అంత లోతుందా రాడా కూర్చున్నారా అన్నీ పోతున్నాయి ఏమయ్యారా పట్ ఎట్లా ఉన్నాయి తెలిసేవి అన్ని చేస్తారు ఒక చేప రాకపోయి ఇదివరా మా అబ్బాయి డైట్ పడింది ఒకటి మూతి ముయ్యరి ఇక్కడ ఎక్కువ బయట ఎక్కువ అది పనిది లేదా ఆ బుర్ర ఒకటి మళ్ళీ ముడి చేప పట్టుకొని ఎక్కువ బయటికి ఉంటే నీళ్ళు ఇంకే పట్టుకొని ఎక్కువ ఇక్కడ కూడా చేప దానికి బుర్రలకి పోతుంది ఎక్కువరా బయటికి ఇప్పుడు చిక్కింది చూడు ఒక గంటకు ఒక చేప చిక్కింది అరే అంత బయట అంత లోపలికి ఎక్కుతారా మంచిగా జాగ్రత్తగా పట్టరు అదే పోనీ అయింది కవర్ ఇటు ఉంది ఇట్లా ఇలా ఒక 4-5 జిగులు చాలా మడిచికింది ఇంకా 2 ఉన్నాయి ఆడ ఇలాంటివి ఏమండి ఏమరా వచ్చి 3 గంటలే ఒక చేప తిన్నాడబ్బా పటపట చేప పడపోతే కన్నా గుర్రాట ఎందుకంటే ఎందుకన్నదే ఏంది నడు పడపడ్డా ఇగో పెద్ద అట్లేరా తొందర స్పీడ్ రా భూమి కానీ
లేపే కదా ఇది లేపుతూ కదరా పెద్దది ఉండే ఇక్కడ రెండు మళ్ళీ రాడు అట్లాగే దొరుకుతుంది ఇట్లాగే మళ్ళీ ఇరికేసుకొని మళ్ళీ పోసరా కింద భూమి చేతికి భూమి కానిసుకోరా తిరకాలి మళ్ళీ ఇక్కడనే రాదే అట్లా ఎట్లే కదా భూమి కానీ నువ్వు చెప్తాను భూమి కానీ ఏమైకో చేతి అన్నాయికో ఏమైకో ఒక చేతి మీకు లేపు అది భూమి కానీ ఒక్క చేప చిక్కని లేపు లేపు వాయి చూడ కిందికి ఏం కట్టెలు సందుల నుండి పోతా అంటే మన ఇంకో మళ్ళీ ఆయనే ఉండదు చేప ఇప్పుడు ఈసారి భూమి కట్టే నేల గుంజుకోనరా మళ్ళీ ఇక్కడనే తిరగరే టైట్ గుంజాలి అదేనా మా కాలాగా రెండు చేపలు మస్తు మిస్ చేస్తుంది లేపు లేపది లేపాడికి ఇక్కడనే రాడే ఇక ఇట్లకెళ్ళి ఉన్నాయి చేపలు ఏముండే కదా లోపల లేపరా వీరికి అట్లా రా దొంగతున్నా అన్నీ ఇప్పుడు సాయంత్రం పూట మంచిగా వస్తాయి ఇక్కడ కూడా కడి ఇళ్ళకెళ్ళి ఉంటుంది అది ఇక్కడికి ఇక్కడ ఎగ్గితే బయటికి రావాలి బయటికి రాదు బయటికి మళ్ళీ జాలి ఎట్లా కొనవచ్చు లాస్ట్కు నీకు ఇక్కడికి రాదు అట్లా రాని ఇంకా దూరం అవుతుంది పైన అది ఎక్కుకో పట్టుకో దొబ్బు ఇప్పుడు దొరికే పెద్దది అది భూమికి అంటుకొని గుంజుకొని రావాలి కానీ ఏం లేదు ఆరాసి దిమాగ్ తోటి మెల్లగా అంటాడు మనం వచ్చిన ఏళ్ళకి ఇదివరకు 10 కేజీ చేపలు పట్టలే వల బాలేదు కదా ఏ మామ ఏమంటావు చెప్తుర్రు మనకి వినిపిస్తుంది మన గ్రౌండ్ క్లీన్ చేస్తారు ఏ మామ దంగడాకి సూర్యుడు దంగడిపోయి చేపలు తెస్తాం పా అంటున్నావు మంచి లేకుండా ఇలానే దొరుకుతుండే బతికింది కదరా నీళ్ళు లేదు సంచి ఎంత బరువు ఉంది ఏం లేకుండా 50-60 మంది ఉంటుంది